కానీ ఇంత తొందరగా భలే సక్సెస్ఫుల్ అయ్యారు చాలా త్వరగా ఇది కూడా. పోయిన మేలో మాకు అసలు పోయిన మేలో మా దగ్గర 22,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇలా 15 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఓకే, మీకు బాగా నచ్చే విషయం ఏంటి? ఏంటి అంటే ఏం లేదు అంతే కదా. నేను అడిగింది ఏది కాదన్నాడు. పెళ్ళైన కొత్తల్లో బాగా గొడవలు పడేవాళ్ళం మీరిద్దరు. ఏ విషయాల గురించి? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే పంపించాలి కదా మీరు. వాళ్ళ నాన్న వస్తాడు, ఇప్పుడు అది రేపే తీసుకొస్తా అంటే వారం రోజులు ఉంచుకుంటారు. ఎవరు పంపిస్తారండి వారం 10 రోజులు అంటే? ఒకటి ఏంటంటే నా పెళ్లిలో ఒక వంకు కోసము నా పెళ్లి ఓకే పోస్ట్ పోన్ చేసి మా మామ వంకు కోసం ఇట్లా అయింది, మీ అమ్మ ఇయ్యలేదు అని చెప్పని అది స్టోరీ. ఓ 23 సంవత్సరాల తర్వాత నా కొడుకు పెళ్లిలో నా కోడలికి చేపించినప్పుడే మళ్ళీ ఈమెకు చేపించిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూటర్న్ క్రియేషన్స్లో చిన్నపిల్లలను చూపించాను మీకు, కానీ అధినేతలతో అయితే మాట్లాడాలిగా ఖచ్చితంగా ఐ డ్రీమ్లో. కాబట్టి అధినేతలు ఇద్దరిని తీసుకొచ్చేసాను అనమాట. నాతో పాటు ఉన్నారు. వావ్, మళ్ళీ కలవడం కూడా నాకు ఎన్ని రోజులు ఎన్నిసార్లు చూసినా కూడా మంచిగా అనిపిస్తుంది మీ ఇద్దరిని. నిజంగా చెప్తున్నా, ఇది ఆఫ్ ది స్క్రీన్ చెప్తే ఇప్పుడు కూడా చెప్తాం మీకు, ఎప్పుడు ఉండేది. అంటే పిల్లల్ని అంత అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గొప్ప విషయం. మీ కష్టాలు, మీ బాధ్యతలు అన్నీ వినేసాం మేము. సో ఈరోజు కష్టాల గురించి, బాధ గురించి, ఏడుపులు అసలు అవసరం లేదు మనకి. కొంచెం ప్రశాంతంగా నవ్వుకుందాం మనం, ఓకేనా? సో ఇప్పుడు అంకుల్ అనాలా, సార్ అనాలా, అసలు ఏమనాలి కూడా అర్థం కావట్లేదు నాకు. ఎలా పిలిచినా పలుకుతారా అంటే దేవుడు లెక్కన ఇంకా. ఓకే, అంటే నాకు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీకైతే దేవుడు. మిమ్మల్ని అయితే ఫస్ట్ ఆంటీ అని పిలిస్తే నన్ను కెమెరా లోపల నుంచి వచ్చి కొడతారు ఆడియన్స్ డైరెక్ట్. ఆమె ఎక్కడుందా ఆంటీ లాగా చూడడానికి అని చెప్పేసి. ఇంత ఎంగుగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం వాడుతున్నారు? సీక్రెట్ చెప్పరా మాకు ఒకసారి. ఏంటి మీ అందానికి, సౌందర్యానికి రహస్యం? ఏం లేవు. మా ఆయన నన్ను మంచిగా చూసుకుంటాడు కాబట్టి ఇంకా ఏ టెన్షన్ లేకుండా వేసేసారు అంకుల్కి. మీరు ఏం సోప్ వాడతారు, ఏం షాంపూ వాడతారు ఆ జుట్టుకి చెప్తే మా వాళ్ళు? ఏం లేదు, సంతూర్ సబ్బు, షాంపూ కార్తిక. అది కూడా లేదు, ఏం దొరికితే వాడేస్తున్నారు. అందుకే ఇంత బాగున్నారు మెయింటెనెన్స్. కాదు, నిజంగానే ఆవిడ సౌందర్యానికి మీరే రహస్యం అని. ప్రత్యేకించి మేమంటే ఏం లేదు, న్యాచురల్గా ఉంటాము. ఫ్యామిలీతో అందరితో సంతోషంగా, అంటే ఫ్యామిలీ అంతా కళ్ళ ముందట ఉండి హ్యాపీగా ఉంటే ఇలాగే ఉంటాం అంతే. అంతేనా? కాదు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఇద్దరికి పెళ్ళి? ఇప్పటికి 24 ఇయర్స్. ఇప్పుడు మే 20కి మాది మ్యారేజ్ డే. 24ది. భలే గుర్తుపెట్టుకున్నారు, యానివర్సరీ వస్తుందని కూడా. కాకపోతే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశారు కదా, ఏం మారింది అప్పటి నుంచి ఇప్పటికి కొత్తగా? మా ప్రేమ అయితే అట్లనే ఉంది. కాకపోతే మాకు పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరము 2 సంవత్సరాల నుంచి వాళ్ళు యూట్యూబ్లో కొంచెం చేయడం వల్ల, ఓకే, నేను ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడి నేను ఒక లెవెల్కి తీసుకొస్తే వాళ్ళు ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్కి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఓకే, కానీ మీ కష్టమే కదా నిజానికైతే ఇదంతా. ఈ టైంకి ఖచ్చితంగా వీడియోస్ చేయండి, ఇలానే స్కెడ్యూల్ పెట్టుకుందాం, ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇదంతా చేయడం అయితే మీరే కదా వెనుకునేది అనిపించింది. అయ్యో, అది వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్, ఎవరైనా సరే వెనక కరెక్ట్ గైడ్ లైన్ ఇవ్వడం జరిగితే ఎవరైనా ప్రతిదీ సక్సెస్ లాగే ఉంటది. ఓకే, నాకు తెలిసినంత మటుకైతే. కానీ ఇంత తొందరగా భలే సక్సెస్ఫుల్ అయ్యారు చాలా త్వరగా ఇది కూడా. పోయిన మేలో మా దగ్గర 22,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఓకే, పోయిన సంవత్సరంలో. అప్పుడు హనుమాన్ మాలలప్పుడు, ఆ మాలలప్పుడు మాకు ఒక వీడియో 10,000 పోతే మాకు ఎన్నో పోయినట్టు మస్తు హ్యాపీగా ఉండేడు. ఇక అంజన్న హనుమంతుని దయ కృప, మేము కోరుకునే దేవుళ్ళ దీవెనలు కావచ్చు. మాకు ఇంతమంది ఇలా 15 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళకు ఇంకా ఎంటర్టైన్మెంట్ బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకో ఛానల్ కూడా పెట్టినాం, యశు సోనీ అఫీషియల్ అని. దాంట్లో కూడా 3,25,000 ఉన్నారు. ఆ యశు సోనీ అఫీషియల్ అనేది మా యశ్వంత్ బర్త్డేకు లాంచ్ చేశారు. మన ఏది సబ్స్క్రైబర్ల కోసం అది వాళ్ళకి గిఫ్ట్ గా మేము ఇంకో ఛానల్ ఓపెన్ చేసినాం. ఎంతసేపటికి బర్త్డే చేసుకుంటే మేము గిఫ్ట్ తీసుకోవడం కాదు, రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకు ఆ ఛానల్ ఇచ్చినాము. సో
మామూలుగా తెలుగింట్లో హస్బెండ్ పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. చెప్పరు కదా! సో, మీరు చెప్పండి నాకు ఒకసారి. మీ వారి పేరేంటండి? ఆయన పేరు భలే అనిపిస్తుంది తెలుసా? చెప్పండి. చెప్పండి. అంటే నేను పిలిచేదా? అహా! ఆ! పేరు చెప్పండి. పేరు నరసింహులు. నరసింహ. మీరేమని పిలుస్తారు? యశు అని పిలుస్తా. యశ్షు అని పిలుస్తారా? ఆ! యశ్షు అని పిలుస్తారా? ఎందుకట్లా? ఏమో అట్లా అలవాటయిపోయింది ఇగ యశు యశు. అంతకుముందుకేమో ఇక్కడ రా, అటు పో అట్లా అంటుండే. హ్మ్. యశు పుట్టినప్పటి నుంచి ఇగ యశు పేరు పెట్టి యశు యశు అని అదే అలవాటయిపోయింది ఇగ. ఓకే. కానీ ఇప్పుడు మామూలుగా తెలుగు పెళ్ళిళ్ళప్పుడు నేను మా ఆయనతో కలిసి ఇట్లా వచ్చినామని చెప్తారు కదా! ఇప్పుడు మీరు మీ పేరు చెప్పి, సార్ పేరు చెప్పి ఐ డ్రీమ్ ఆఫీస్‌కొచ్చా అని చెప్పండి నాకు. లావణ్య, నరసింహులు, నరసింహులుతో నా పేరు నా పేరు లావణ్య, మా ఆయన పేరు నరసింహులు. హ్మ్. నరసింహులతో హైడ్రీమ్‌కు వచ్చాము. ఐ డ్రీమ్‌కొచ్చారు. ఆ! ఓకే. మీ ఆవిడ పేరేంటండి? లావణ్య అండి. బానే అంటే కొంచెం కూడా భయపడట్లేదు మీరు చెప్పడానికి. అందరికి ఇట్లా మామూలుగా చెప్పేస్తారు. ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే సిగ్గుపడతారు ఇట్లా చెప్పడానికి. కదా! అట్లనే ఆమె కూడా కరెక్టే ఉంటది గానీ, కాకపోతే భర్త పేరు హ్మ్. చెప్పడం వల్ల కొంచెం ఏదో ఆయుష్ అట్లా తగ్గిపోతదంట. అని చెప్పని దాన్ని ఫాలో అవుతుందేమో అనిపిస్తది. అంతేనా? ఎప్పుడు నా పేరు వాస్తవానికి హైదరాబాద్‌లో నా పేరు నేనున్న బస్సులో నా ఇంటి పక్క పొంటోళ్ళకి కూడా తెలవదు నా పేరు. ఓకే. నా పేరు ఎప్పుడు నేను మెన్షన్ ఎందుకంటే ఆమె విలువది కదా! ఆమె ఏవండి అని విలువది. పిలుస్తారా ఫుల్‌గా? ఆ! యశు అని పిలుస్తది. పిల్లలు పుట్టేంత వరకు యశు. హ్మ్. ఇక అంతకుముందు ఏయ్ అది ఇది అని పిలుస్తుండే. ఓకే. ఏంది ఏంది సరిగ్గా కనీసము అంటే నేను ఒకసారి ముందుకెళ్తున్నాను. ఆ! వెనకాలకెళ్ళి అని పిలుస్తా ఉంది. ఏంటి ఎవరినో అనుకున్నాను. నన్నని ఇట్లా అనుకుంటా నేను. ఆ! పెళ్ళైన కొత్తలో. ఓకే. అంటుంటే మళ్ళీ నా దగ్గర దాకా వచ్చేసి పిలుస్తుంటే వినపడుతుంటే ఏమని పిలుస్తుంటే అంటున్నాడు. అంటే ఎవరినో అనుకున్నాను. నన్ను ఎట్లా అనుకుంటా. బావా అనో ఏదో ఒకటి పిలవాలి కదా అంటే ఆహా! నాకు అట్లా పిలిస్తే సిగ్గవుతుంది అని చెప్పి. ఓహ్! ఇప్పుడు ఒకసారి పిలవచ్చు కదండీ అలా. అప్పటి నుంచి ఇక ఆమె లావణ్య ఇప్పుడు గారు ఒకసారి. బావనే. ఆ! ఇప్పుడు పిలిచినా అంత ఆనందం ఉండదులేండి. అయ్యో! ఎందుకు ప్రేమ అట్లనే ఉందని చెప్పారు కదా మీరు. చెప్పలే? చాలా సార్లు అయ్యే అది అన్నాక ఇప్పుడు ఏదో మీరు పిలిపించి బావా అనమంటే ఇక్కడ నుంచి ఇట్లే వస్తుంది. ఇక్కడ నుంచి రాదు. అంతేనా? ఇక్కడి నుంచి మాత్రమే వస్తదా మీకు? మనసులో నుంచి రాదా? ఎంత క్యూట్‌గా సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది అనుకుంటారు ఎవరైనా వీడియో చూస్తుంటే. ఓకే. సో, ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు కదా! మీకు బాగా కోపం వచ్చినప్పుడు లావణ్య గారిని ఎప్పుడైనా తిట్టిన సందర్భాలు, ఆవిడ అలిగిన సందర్భాలు ఉన్నాయా? చాలా సార్లు జరుగుతున్నది. అంటే ఇప్పుడు నెలల వారం 10 రోజులు మామూలుగా కోపానికి వస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరు చేయకపోయినా ఇప్పుడు కోడల్ని అనలేము, కొడుకుని అనలేము. ఇప్పుడు అనొచ్చు వాళ్ళని కూడా డైరెక్ట్ అంటే ఎంతసేపటికి ఊకే అంటే కూడా వాళ్ళు బాగుంటుంది కదా! హ్మ్. ఏదైనా ఉంటే ఇక నువ్వు ఏంది ఇది అని చెప్పని కొంచెం అదైతా ఓకే. ఇక కొంచెం ఇక ఆమె కూడా అర్థమవుతుంది కదా ఒక్కోసారి కొద్దిగా ఇక ఎక్కువ అయినప్పుడు హ్మ్. అయితే మళ్ళీ దగ్గరికి తీసుకొని అది చేసాం. హ్మ్. మీరు అంటే బాగా ఇది చేయడం వల్ల వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అదైతే అనే ఉద్దేశంతో కూడా కొన్ని చేయడం కూడా జరుగుతుంది. కావాలని కూడా కొన్ని హ్మ్. కొన్ని అట్లా అనాల్సొస్తది. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తిట్టుకోవడం కరెక్టు. మళ్ళీ పోయి మనం మాట్లాడియడం కూడా ఇది కూడా కరెక్ట్. ఇట్లుంటే బాగుంటది. మా డాడీ వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా! మేము కూడా ఇట్లనే ఉంటే బాగుంటది అనేది ఓకే. నేర్పిస్తున్నారు పిల్లలకి. నేర్పియడం అని కాదు. వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు మాతోటే ఉంటురు కదండీ హ్మ్. ఇట్లా. హ్మ్. హ్మ్. ప్రత్యేకించి నేర్పియడం అని ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఇయాల రేపు అయితే కంపల్సరీగా ఇది తిట్టుకునే వాళ్ళైతే చాలా మంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు ఆఫీస్‌లలో పోతారు. మళ్ళీ ఇంటికి రాగానే ఏదో ఒకటి హ్మ్. లొల్లులతోటి హ్మ్. ఎవరు కరెక్ట్ కూడా ఉండరు. కరెక్ట్. వాళ్ళందరూ కూడా ఎంతసేపు తిట్టు హ్మ్. నీ మనిషి. అవును. కాకపోతే మళ్ళీ రాత్రి వచ్చేసినాక కొద్దిగా వచ్చేసినాక దగ్గర తీసుకుంటే వాళ్ళు పొద్దున్న నుంచి బాధపడ్డదంతా కూడా కొద్దిగా మర్చిపోతారని. హ్మ్. నీ నుంచి అయితే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోలేరు. కరెక్టే. అటువంటప్పుడు దగ్గర తీసుకోవడం బెటర్ కదా! హ్మ్. ఎలా ఎలా ఓదారుస్తారు? మళ్ళీ ఎలా బుజ్జగిస్తారు నేనే మిమ్మల్ని? బతిలాడు. ఆయనేం బతిలాడు. మీరు ఇప్పటిదాకా మీరేదో బుజ్జగిస్తారన్నట్టు చెప్పారు చూడండి వెంటనే. మీరే వెళ్లి మళ్ళీ మీరే నేనే మాట్లాడతారా? మాట్లాడాలి ఫస్ట్. హ్మ్. అయ్యయ్యో! ఇది మరీ అన్యాయం అండి. అక్కడ కొట్టేసుకున్నది ఇక మార్కులు. మార్కులు అట్లా కొన్ని కొట్టేసుకున్నదా? ఓకే. మీకు బాగా నచ్చే విషయం ఏంటి? ఏంటి అంటే ఏం లేవు. అంతే కదా! ఏం ఎందుకు లేదు. ఎందుకు లేదంటే ఏం లేదు. అన్నీ మాకైతే మంచిగా చేసి పెడతాడు. హ్మ్. వాళ్ళే మంచిగా అనిపిస్తది. ఏది ఇష్టం ఉంటే అది చేసి పెడతాడు. హ్మ్. అందరికి గురించి కాదు. మీ గురించి చెప్పండి. మీకు మాత్రం ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి? నేను అడిగింది ఏది కాదనడు. అవునా? అంతే. ఏదైనా ఆ! తీరుస్తాడు. కొంచెం ఎప్పుడైనా కోపడినా తీర్చేదైతే ఆ! తీరుస్తాడు. కోపడినా మళ్ళీ కొద్దిసేపటి నేను మాట్లాడంగానే హ్మ్.
మాట్లాడేస్తాడు. మీకు బాగా నచ్చేది ఏంటి లావణ్య గారిలో? ఆ, ఏం లేదు, ఆమె ఏది ఉన్నా కానీ ఎక్కువ అది కాదు, ఇప్పుడు తిట్టినామని చెప్పని మొండి పట్టు పట్టేది కాదు. మ్మ్. ఒకటి ఏంటంటే మళ్ళా నేను ఏ పని చేసినా కానీ నాతోటి ఓకే. తోడుండి మ్మ్. వెనకాలనే వస్తుంది. మ్మ్. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంటే ఇంత తొందరగా ఎదగలుగుతాం అనేది అందరికీ ఓకే. అది కావాలి. మ్మ్. భార్య సపోర్ట్ చేయాలి భర్తకు, కరెక్ట్. అది చేస్తే వాళ్ళు అనుకున్న శిఖరాలకు వెళ్ళగలుగుతారు. అంతేనా? ఇక కాదు నువ్వు చేసేది నేను చెయ్యను, ఇది నాది, ఇది నాది అది అనుకుంటే మ్మ్. అదంతే అవుతారు కావచ్చు. కానీ మనకైతే నా సక్సెస్ నేను చెప్పుకోవడం నాకు అది కరెక్ట్. పెళ్ళైన కొత్తల్లో బాగా గొడవలు పడేవాళ్ళ మీరిద్దరు? ఏ విషయాల గురించి? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే ఆ, పంపించాలి కదా మీరు? వాళ్ళ నాన్న వస్తాడు, ఇప్పుడు అది రేపే తీసుకొస్తా అంటే వారం రోజులు ఉంచుకుంటారు. ఎవరు పంపిస్తారండి? వారం 10 రోజులు అంటే, వారం 10 రోజులు అంటే పంపించరా? వారం 10 రోజులు అంటే కొత్త కొత్త పెళ్ళి ఏదో పండగ కంటే తీసుకోపో. వారానికి వస్తారు మేము ఫోన్ చేయడం, ఆయన రావడం. ఈమె పొద్దున ఫోన్ చేస్తే మధ్యాహ్నం వరకు వస్తాం, మళ్ళీ రాత్రి వరకే తీసుకొని పోతాడు. కనీసం ఒక రాత్రి ఉండడు. అట్లుంటుంది. అట్లా అనిపిస్తుండే అప్పుడు. ఓకే. ఇప్పుడు మేము పిల్లల ఉన్నప్పుడు అట్లా అనిపించింది. ఇప్పుడు పెద్దలం అయినాక మాకు పిల్లలు పుట్టినాక తండ్రి ప్రేమ అట్లనే ఉంటుంది. అది ఇప్పుడు మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది? ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే మీ ఇంటి నుంచి ఆడపిల్ల పోతే అప్పుడు ఎందుకంటే అనిపిస్తుంది అంతే. సో అప్పుడు ఊరికే ఇంటికి వెళ్తానే వాళ్ళ మీరు? ఎందుకు ఎందుకు ఊరికే ఇంటికి వెళ్తానే వాళ్ళు? అప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసిరు కదా, ఇక ఇక్కడ అభిరుచులు, అక్కడ అభిరుచులు, అలవాట్లు పేరుంటుండే కాబట్టి వెళ్తా ఉండేవాళ్ళు ఊరికి. అట్లా వాళ్ళు ఊకే ఫోన్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫోన్ అవైలబుల్ లేకున్నా పీపీ పక్క పోండి పీపీ ఫోన్లు ఉంటుండే కదా, ఎస్టీడీ బూత్ అప్పుడు ఉంటుండే. అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి కనుక్కునేవారు. ఇవాళ ఏం కూర చేసిరు, ఏం తిన్నారు అని అంటే ఇవాళ కారం వేసుకొని తిన్నాం అంటే యాజ్ ఇట్ ఈస్గా దించేస్తుండే అలా. ఓకే. వీళ్ళకి బాధ అనిపిస్తుండే. అయ్యో. అంటే మన దగ్గర ఏమున్నది అంటే మేము రిచ్ ఏం కాదండి. మా నాన్న ఏదో ఊరు నుంచి వచ్చేసి ఆయన ఏదో చిన్న అది చేసుకున్నాడు. దాంట్లో ఉన్న దాంట్లోనే వాళ్ళు కాపాడుకుంటూ ఒక కొడుకు ఒక బిడ్డ ఎట్లుంటుందో అని వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పెట్టింది ఈమెకి నచ్చకపోతుండే. ఓకే. ఏంటంటే కంప్లైంట్లు, ఆయన వచ్చి తోలుకోపోతుండే. ఇక్కడ కారం తినేవాళ్ళు, అక్కడైతే కంప్లైంట్ ఇస్తారనా? అట్లా ఇప్పుడు కారంతో తిన్నా, చారుతో తిన్నా, ఏది తిన్నా కానీ ఏం లేదు, తిన్నావా అంటే తిన్నా అమ్మ ఇది అదని చెప్పొచ్చు కదా. తినకపోతే తినలేదు, ఇంకా పెట్టలేదంటే పెట్టలేదు, ఏం కూర కారము ఇట్లా. కారం గురించి ఎప్పుడు చెప్పలే కానీ వీళ్ళు చాయ్ పెట్టకపోతుండే. పొద్దుగాల పూట మేము చాయ్ తాగుతుండే, వీళ్ళ మమ్మీ చాయ్ పెట్టకపోతుండే. ఆ చాయ్ గురించి చెప్తుంటే టీ పెట్టుకోవడం రాదా అప్పట్లో? వీళ్ళు తేకపోతుండే. వాళ్ళు ఉంటేనే కదా పెట్టేది. ఓకే. చాయ్ అలవాటు లేదు. మా ఇంటికాడనేమో చాయ్లా అన్ని వేసుకొని తింటుంటే మేము చాయ్లా అట్లా ఇష్టం ఉంటుండే. వీళ్ళ ఇంటికాడ చాయ్ పెట్టకపోరు, అన్నమే ఇంకా. అందుకని ఫోన్ చేద్దాం, అమ్మ టీ ఇస్తలేరు నాకు ఈరోజు చాయ్ ఒక్కటి చెప్తుంటే అంతే. ఓకే. సార్ బర్త్డే ఎప్పుడు? బర్త్డే January 1 తెలియదు నాకు, కానీ అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్టేటస్లో January 1కు పెట్టేస్తారు. ఓకే. మీకు బర్త్డే తెలీదా? రాయలేదు, మా నాన్న వాళ్ళకి వాళ్ళు రాసి పెట్టలే. ఓ ఓకే. లావణ్య గారి బర్త్డే సెప్టెంబర్ 25. సెప్టెంబర్. కరెక్ట్. బాగా గుర్తుపెట్టుకున్నారు. సెలబ్రేట్ చేస్తారా? ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినప్పటి నుంచి చేస్తారు. ఈయన కూడా చేసిండు ఫస్ట్ లో. కొత్తలో కొత్త పెళ్ళామని చెప్పని చేసిన 2-3 సంవత్సరాలు కొత్త పెళ్ళామని చెప్పి చేస్తారా? శారీ ఆ తర్వాత ఇక మన పిల్లలు పుట్టిరు, వాళ్ళ బర్త్డే చేయడం సరిపోయింది. వాళ్ళ బర్త్డేలకే సరిపోయింది. కానీ ఇది ఒకటి ఉంటుంది కదా, మీరు కూడా ఫస్ట్ టైమే పేరెంట్స్, కానీ మీ లైఫ్ని అట్లా మొత్తం సాక్రిఫైస్ చేసి పిల్లలు బర్త్డే చేయాలి, పిల్లలకి బట్టలు కొనియాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లలు బాగుంటే సరిపోద్ది, మీ జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసేసిన ఫీలింగ్ ఎప్పుడు అనిపించదు అట్లా? ఆనందం ఉంటుందండి అందులో. ఇప్పుడు ఏదన్నా నేను కొన్ని ఫుడ్లు నేను తినకున్నా కానీ వాళ్ళకి కావాల్సింది ఇప్పించి నేను అది ఇస్తాను. ఎందుకంటే ఈ బర్గర్లు, పిజ్జాలు అవి ఇవన్నీ మనము అది నాకు అది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, డాడీ తీసుకోలేదని చెప్పని వాళ్ళు తల ఇంత నోట్లో పెడుతుంటారు. ఓకే. వాళ్ళకి ఒకటైతే నాకు అంటే రొట్టెలోని కంటే తునుకులో ఏమైపోయినట్టు వాళ్ళ మనిషి కింద పెట్టేసి 6 పీసెస్ నా దగ్గరకు వచ్చేసరికి నాకు ఒకటి కంటే ఎక్కువైపోతుంది. ఓకే. మొత్తానికి ఎట్లా సర్దుకుంటున్నారు. పిల్లలు ఉంటే అదొక ఆనందం ఎంతైనా కదా. వాళ్ళే ఏది తెచ్చినా వాళ్ళ డాడీకి పెట్టండి తినరు. వాళ్ళ డాడీకి ఇష్టం ఉన్నది కూడా యశ్ తీసుకొని వస్తాడు బయట నుంచి. మిర్చిలు అంటే ఇష్టం వాళ్ళ డాడీకి. ఓకే. మిర్చిలు తీసుకొని వస్తాడు. మీకోసం ఏం తీసుకురారా? ఇంకా నేను ఆయన తిన్నదే నేను తింటా. ఎందుకని ఆయన ఇష్టమే మీ ఇష్టం అట్లా అయిపోయిందా? లావణ్య గారి ఫేవరెట్ కలర్ ఏంటి? అసలు ఇవన్నీ తెలుసా? ఎప్పుడైనా మాట్లాడుకుంటారా ఇవన్నీ? ఆమె కలర్ నాకు తెలియదు, ఆమె సెలక్షన్ కూడా నాకు రాదు.
ఆమెకి ఏదైనా శారీ కావాలనేది ఎప్పుడు ఆమెకు సపరేట్గా సర్ప్రైజ్ చేయడానికి కూడా నేను ఒకటి కూడా ఏమి కొనుక్కరాలి. ఒకటి ఏంటంటే నా పెళ్ళిలో ఒక వంకు కోసము నా పెళ్ళి ఓకే. పోస్ట్ పోన్ చేసిండు మా మామ. దానికి ఆ వంక గురించి అని మనకు తెలియక మనం అది చేసినాక తర్వాత వంకు కోసం ఇట్లా అయింది మీ అమ్మాయి ఇవ్వలేదు అని చెప్పని అది స్టోరీ. ఓ 23 సంవత్సరాల తర్వాత నా కొడుకు పెళ్ళిలో నా కోడలికి చెప్పించినప్పుడే మళ్ళీ ఈమెకు చెప్పించిన. ఏంటిది అది వంక వంకు అంటే? వంకు ఉంగరం. ఓ అది లేదని పెళ్లి పోస్ట్ పోన్ చేశారా? అంటే మా పెళ్ళి అమ్మ వాళ్ళు ఇది వీళ్ళు పెట్టనన్నారు అన్నట్టు పెళ్లిలా. ఇది పెళ్లిలో పెట్టనంటే మా నాన్న వద్దు ఇక అనేసి వచ్చేసిండు. ఇంకా ఈయన వంక ఉంగరం కోసం ఆయన వెళ్ళిపోయాడని చెప్పని నాకు తెలియదు. ఓకే. చెప్పకుండానే వెళ్ళిపోయారు. మేము ఫుడ్ గిట్ల అంతా రెడీ చేసినాక వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఎటుపోయారు అంటే వెళ్ళిపోయారు అంటే బస్ స్టాండ్కి వెళ్ళిన బస్ స్టాండ్కి వెళ్ళి చూస్తే బస్సులు ఉన్నారు ఇలా ఆల్రెడీ. ఓకే. వచ్చి వెళ్ళిపోవడం ఏంది ఇది అని అంటే మీ అమ్మ వంకుంగురం పెట్టా అన్నది అని అంటే గదానికి దానికి అంటే ఇప్పుడే మా అడిగిందే పెడతలేదు రేపు మా పిల్ల ఎట్లుంటుందో అని వాళ్ళ భయం. ఓకే. అప్పటికి మీకు బాగా నచ్చి వెళ్ళుంటారు కదా మీరు బస్ స్టాండ్ దాకా. బాగా అంటే ఫిక్స్ అయిపోయాను నేనే బాగుంటుంది అని చెప్పని ఉద్దేశంతో చేసుకున్నాను. చేసుకుందామని అనుకుంటే వీళ్ళు ఇక వంకుంగరం లేదని వంక పెట్టి వెళ్ళిపోయారు. మా అమ్మ అన్న సంగతి మనకి తెలియదు. ఓకే. మొన్న నా కోడలు పెళ్లికి నా కొడుకు పెళ్లిలో చేపించింది, ఇద్దరికి చేపించి. ఆమెకు చెప్పించినప్పుడు ఈమెకు కూడా ఎప్పుడో 20 ఏళ్ళ కింద నాతోటి ఉంటుంది ఈమెకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈమెకు ఒకటి చెప్పించిన ఆమెకు ఒకటి ఇదంటే చూపించండి మాకు. తీసి చూపించలేదు, చేతికి ఇట్లా చూపించండి చాలు. మొత్తానికి అందరికి ఉంటది, అందరూ పెళ్లిలో పెడతారు అన్నట్టు, నాకు పెట్టలే. అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు చేయించినారు. మొత్తానికి సంతోషమేనా? మీ మమ్మీ వాళ్ళకి చెప్పినారా ఫోన్ చేసి చేయించినాడు నాకు అని? దీనికంటే ఎక్కువ ఇంకా వేరే కమ్మలు అవి తీసుకున్నది, కాకపోతే ఇదొకటి గుర్తుండిపోవాలి అని చెప్పించినది. ఇది ఒక్కటి మొన్న చేయించిండు, కమ్మలు అన్ని చేయించిండు. మిగతా అన్ని చేయించారు. భలే సపోర్ట్ చేస్తున్నారు, వెనకేసుకొస్తున్నారు ప్రధానికి. మీరు చేయించిండు కాబట్టి చేయించిండు అని చెప్పి, చేయించిండు కాబట్టి చేయించిండు అని చెప్తారా? బాబా బాబా, ఇట్లాంటి సపోర్టివ్ వైఫ్ ఉంటే అంతే జరుగుతుందండి. ఫ్యామిలీ మొత్తం మంచి ఆనందంగా ఉండడానికి ముందు ఈవిడే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు చేయించింది నాకు కష్టం ఉన్నప్పుడు కూడా నా వెనకాల ఉండి చేసింది కాబట్టి నాకు ఇప్పుడు కష్టాలన్నీ తీరిపోయినట్టే. నాకు అప్పుడు చెప్పలేమండి తీరిపోయినాయి అని ఎట్లా అనుకుంటా. అదేంటి అప్పుడు ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉండే కదా, మేము అందరం విన్నాం కూడా. పరంగా భగవంతుడు మనకు మంచిగా చూసిండు కాబట్టి ఆస్తిపరంగా అయితే మనం ఇంత కూడా పెట్టుకున్నాము. ఆరోగ్యపరంగా మన చేతులు ఏం లేదు కదండి. అంతేనా? పర్లేదులేండి, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఆనందంగా ఉండే వాళ్ళకి ఆరోగ్యం కరెక్ట్ మంచిగా చూస్తానే మనము. ఒకటి ఆల్రెడీ ఇది చేశారు కదా దేవుడు, ఇంకేం చేయలేండి. అప్పుడు అసలు హీరో అయిపోవాల్సింది మీరు, అది అట్లా తగిలి జీరో ఎందుకు అయ్యారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇప్పుడు ఆయన అనుకున్న వాళ్ళ కొడుకు తీరుస్తున్నాడు, ఇంకేముంది అయిపోయా. మీరు ఎట్లా జీరో అవుతారు? మీరు మొన్న రీసెంట్ గా పెళ్లికి వెళ్ళినంటే ఇంటికి వచ్చి చెప్తారు అంకుల్ అంకుల్ అని అందరు ఫోటో దిగిరంట. నేను అడుగుదాం అనుకున్నా, అందరు గుర్తుపడుతున్నారా బయట సెల్ఫీలు? పిలువని పెళ్ళి అండి, పిలిచిన పెళ్లి కాదు. అంటే మా అన్న తీసుకెళ్ళిండు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్. పిలిచిరేమో అనుకున్నారు, పిలువని పెళ్లికి వెళ్ళినా నేను. పిలువని పెళ్లికి పోయినారా మీరు? ఎట్లా? బామ్మడు వచ్చి తీసుకెళ్ళి అంటే బాగా ఇట్లా పెళ్లి వెళ్దాం అంటే సరే పా అని చెప్పని పోయినాం అన్నట్టు. ఓకే. కానీ గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నారు చాలా మంది. గుర్తుపడయ్యా యూట్యూబర్స్ వచ్చారు అని చెప్పి చాలా మంది దిగారు. పెళ్లి పిల్లల దగ్గరికి పోయి కలుద్దామంట అంటే మనమేమో తెలియదు ఆయనకు. కలుద్దామంటే సర్లే ఇప్పుడు కాకపోయినా ఆయన ఆల్బమ్ చూసిన వాళ్ళు అయ్యో యూట్యూబర్ అయినా అంటే అప్పుడు ఆయనకు తెలిసిపోతుంది అనుకొని వెళ్ళినా. ఓకే. ఇప్పుడు బాగా ఆనందంగా అనిపిస్తుంది అట్లా అందరూ గుర్తుపట్టడం, ఫోటోలు దిగడం. నాకు కావాల్సింది ఇదేనండి. ఇప్పుడు అంటే మనము ఎంత సంపాదించినాం అనేది కాదు, మనం పబ్లిక్లో ఎంత వెళ్ళినాం అనేది, పబ్లిక్లో ఎంతమందికి తెలిసినాం అనేది కావాలి. ఇది నా పిచ్చి కావచ్చు ఇది నాకు. మన సంపాదన ఎవరు అది కాదు, మన పబ్లిక్లో పోతే మనం గుర్తుపడాలి, మనతో ఫోటోలు దిగాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి అదొక నా కోరిక. అంతేనా? ఓకే. సో మరి మీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా ప్రేమగా చెప్తారా? చెప్తా. నా సబ్స్క్రైబర్ లేనిది మేము ఇలా ఇంటర్వ్యూ దాకా అయితే రాలేదు మేము. మా సబ్స్క్రైబర్స్కి అందరికీ యూటర్న్స్ క్రియేషన్స్ తరపున, యశు సోనీ అఫీషియల్ తరపున, ఈ 2 ఛానల్ తరపున మీరు అడిగింది మాకు టయానికి మీకు ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లాలు కొన్ని అది ఉంటాయి, ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. ఈరోజు మొత్తం మాకు అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వాలంటే ఇస్తేనే అందరికి తెలిసిపోతాము, అందరికి తెలుస్తాము. అందుకని ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి, అన్నిటికీ అది ఎవరిని హర్ట్ చేయకుండా అందరికీ ఏది కావాలంటే అది కంపల్సరీ చేసి పెడతాం. కాకపోతే మీరు అడగగానే కాకపోవచ్చు, కంపల్సరీ అయితే చేస్తాం. ఓకే. ఇంతవరకు ఎలా సపోర్ట్ చేశారో ఇంతకు ముందు కూడా అట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.